ఆక్వా సాగు అంటేనే లాభ నష్టాల జూదం. వాతావరణం సహకరిస్తే సిరుల పంట, లేదంటే అప్పుల ఊబి. సరిగ్గా ఇదే సమస్యను సవాల్గా తీసుకున్నాడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పిహెచ్డి విద్యార్థి సాయి వంశీ. ఏళ్ల తరబడి రొయ్యలు, చేపల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తన పరిశోధన ద్వారా చక్కటి పరిష్కారం చూపించాడు. కొత్త సీజనల్ వైరస్లు, నేల, నీటిలో పోషకాల లోపాలు, వాతావరణ మార్పులను తట్టుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే ఉత్తమ యాజమాన్య పద్ధతులను శాస్త్రీయంగా నిరూపించాడు. మరిన్ని విశేషాలు అతడి మాటల్లోనే తెలుసుకుందాం. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మొదలుకొని గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలాది మంది రైతులు ఆక్వా రంగంలో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో అనేక సమస్యలు, ప్రతికూల అంశాలు వారిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం చెందినటువంటి పరిశోధక విద్యార్థి అయినటువంటి రట్టి సాయి వంశీ ఈ ఆక్వాకల్చర్ మీద విస్తృత పరిశోధనలు చేశారు. ప్రధానంగా రొయ్య ఉత్పాదకత మీద, అదేవిధంగా ఉత్తమ యాజమాన్య పద్ధతుల మీద రీసెర్చ్ చేసిన ఇతను పిహెచ్డి పట్టా కూడా అందుకున్నారు. అసలు ఈ ఆక్వా రంగంలో ఈ రొయ్య రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అనేది అతని మాటల్లోనే విందాం. చెప్పండి, మీరు ఆక్వాకల్చర్ సంబంధించి విస్తృతంగా పరిశోధన చేశారు కదా, అసలు ఈ ఆక్వా రంగంలో ఈ రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? సార్, ముఖ్యంగా రైతు అనే వాళ్ళు ఏంటంటే వాతావరణం మారడం వల్ల ఎక్కువగా క్రాప్ లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఈ క్రాప్ లాసెస్ వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ ఈల్డ్ రావట్లేదు, ప్రాఫిట్ రావట్లేదు. అదేవిధంగా డిసీజెస్ ఎక్కువ రావడం వల్ల ప్రాపర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయకపోవడం వల్ల ఈ డిసీజెస్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఈ ష్రింప్ అనేది ఎక్కువ మార్టాలిటీ రేట్లో ఉంటుంది. సో ఈ విధంగా మంచి యాజమాన్య పద్ధతులు, దాన్నే బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అంటాం. ఇవి ఒక సైంటిఫిక్ ఫార్మింగ్ సార్. అవి ప్రాపర్ పాండ్ ప్రిపరేషన్ నుంచి అంటిల్ హార్వెస్ట్ అయిన వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా FAO, ఎంపెడా ఇవన్నీ రికమెండ్ చేస్తున్నాయి. బట్ చాలా మంది రైతుల వరకు అవి ప్రాపర్గా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో నేను ఎందుకని అక్కడ ఆ విధంగా జరగట్లేదు అనే దాని గురించి నేను టాపిక్ తీసి దానిపైన నేను పరిశోధన చేయడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఏ రొయ్యల్ని ఎక్కువ పెంచుతున్నారు, అదేవిధంగా అక్కడ రైతులు అంటే ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా ఏం గుర్తించారు మీరు? సార్, ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పీనియస్ వనామి అనే రొయ్యల సాగు, అదేవిధంగా పీనియస్ మోనుడా అనేది ఒక రొయ్యల సాగు అనేది జరుగుతుంది. సో ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్లో పీనియస్ వనామియే ముందు ప్రొడక్షన్లో ఉంది. సో ఈ పీనియస్ వనామి ఏంటంటే స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ బ్రీడ్ దొరకడం వల్ల పీనియస్ మోనుడా కన్నా పీనియస్ వనామినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అయినప్పటికీ ఈ పీనియస్ వనామిలో చాలా వరకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి, వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రొయ్యలు అనేవి ప్రాపర్గా గ్రో అవ్వకుండా అదేవిధంగా మార్టాలిటీ చెందుతున్నాయి. సో ఎందుకు అవ్వట్లేదు అనే దాని గురించి నేను నా రీసెర్చ్ టాపిక్ తీసుకున్నా. మీరు ప్రధానంగా ఈ వాతావరణ మార్పుల మీద దృష్టి పెట్టి పరిశోధన చేశారు కదా, ఈ వాతావరణ మార్పుల వల్ల ఈ రొయ్యలు కావచ్చు, చేపల ఉత్పాదకత మీద ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈ వాతావరణం అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి వాతావరణం బట్టే అక్కడ ఉండే వాటర్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రధానంగా వాతావరణం ఎక్కువ ఉంటే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ ఎక్కువైతే అందులో ఉండే pH, సల్లిటీ, అమోనియా, ఆక్సిజన్ అన్నీ మారుతున్నాయి. సో వాతావరణం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సో వీటిని మనం ఎప్పటికప్పుడు మనం కంటిన్యూస్గా మానిటర్ చేయడం వల్ల వాటిని మనం ప్రాపర్గా స్టెబిలైజ్, ఆప్టిమల్ కండిషన్ ఉండగలిగితే పంట నష్టాలు రాకుండా మనం దాదాపుగా కాపాడవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ రొయ్యలకు కావచ్చు, చేపలు కావచ్చు, మేత విషయం కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఇటీవల చూసుకున్న ధరలు కూడా పెరిగిపోయి, అదేవిధంగా ఈ మేతని సకాలంలో అదేవిధంగా తగిన మోతాదులో ఇచ్చే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? పర్టికులర్గా ఈ ఫీడ్ అనేది దాదాపుగా 60 to 70% అనేది ఈ పర్టికులర్ కల్చర్లో మనం కాస్ట్ ఉంటుంది సార్. సో ఈ పర్టికులర్గా ఫీడ్ అనేది ఏంటంటే ఒకేసారి మనం ఎక్కువ మొత్తం లేకుండా దాన్ని 4 to 5 times అనేది రోజువారీగా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. మార్నింగ్ ఒకసారి, దాని తర్వాత 11కి ఒకసారి, దాని తర్వాత ఈవినింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, అలా నైట్కి ఒకసారి ఇలా వేయడం వల్ల దాన్ని సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫీడ్ అనేది ప్రాపర్గా ష్రింప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు చెక్ ట్రేని మనం మెజర్ చేయడం వల్ల అందులో ఫీడ్ అనేది ఎంతవరకు కన్జ్యూమ్ చేయాయి, సో ఎడిషనల్గా ఉండిపోతే నెక్స్ట్ టైం వేసినప్పుడు మనం ఫీడ్ తగ్గించేయడం, ఒకవేళ సరిపోతే పెంచేయడం,
ఈ విధంగా మనం చేయడం వల్ల ఫీడ్ మేనేజ్మెంట్ని దాదాపుగా మనం తగ్గించవచ్చు. అదేవిధంగా చాలామంది ఫీడ్ వేసేటప్పుడు ఎక్కువగా ష్రింప్ అనేది పాండ్ ఎడ్జెస్లోనే ఉంటుంది. సో ఆ ఎడ్జ్కి మధ్యలో ఉన్నప్పుడే మనం ఫీడ్ వేయగలిగితే ప్రాపర్గా ఫీడ్ కన్జంప్షన్ అనేవి చేస్తాయి. ఆక్వా కల్చర్ రంగంలో ప్రధానంగా వ్యయం పెరిగిపోతుంది, అదేవిధంగా దిగుబడి తగ్గిపోతుంది, అంటే ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకత పెంచే అవకాశం ఉందా? వాటి వివరాలు. సార్, యాక్చువల్గా ఎక్కువగా పంట నష్టాలు రావడం వల్ల లైవ్లీహుడ్ అనేది తగ్గిపోతుంది. రీసెంట్ టైమ్స్లో లైవ్లీహుడ్ ఎందుకు తగ్గుతుందంటే ఫార్మర్స్కి సరైన అవగాహన కల్పించగలగాలి. సో వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరానికి 3 పంటలు వేస్తున్నారు, 3 కాకుండా 2 పంటలు వేయగలిగి, అదేవిధంగా స్టాకింగ్ డెన్సిటీ చాలామంది ఎక్కువగా వేస్తుంటారు. స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువగా వేయకుండా ఒక ఆప్టిమల్ స్టాకింగ్ డెన్సిటీ వేయగలిగితే మనకి డిసీజెస్ని మేనేజ్ చేయగలుగుతాం, ఫీడ్ని మేనేజ్ చేయగలుగుతాం. అదేవిధంగా గ్రోత్ అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా సర్వైవల్ రేట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే దిగుబడి ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్రాఫిట్స్ అనేది మనం చూస్తాం. సో ఈ విధంగా మనం అనేది లైవ్లీహుడ్ ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఆక్వాకల్చర్ రంగంలో చాలామంది ఆధారపడి ఉన్నారు. లైక్ కల్చర్లో ఉన్నారు, ప్రాసెసింగ్ ప్లాంట్స్లో ఉన్నారు, అదేవిధంగా ఫీడ్ మిల్స్ అంటాం, ఫీడ్ బాయ్స్ అంటాం, ఈ విధంగా రకరకాల మంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇది నెవర్ ఎండింగ్. దీన్ని గవర్నమెంటే సన్ రైజింగ్ సెక్టర్ అని కూడా పేర్కొంది. సో ఈ విధంగా మనం ప్రాపర్గా మేనేజ్మెంట్ లైక్ మంచి యాజమాన్య పద్ధతులు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇనీషియల్గా కాస్ట్ ఎక్కువైనప్పటికీ ఎండ్ ఆఫ్ ది హార్వెస్ట్కి వచ్చేసరికి మనకి ప్రాఫిట్స్లోనే ఉంటాయి. సో మంచిగా ఉండడం వల్ల దీన్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్గా కూడా మనం తీసుకోవచ్చు. దీనివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగకుండా మనం మంచిగా ఉండేటట్టు చూసుకోవచ్చు. మనకి అంటే వ్యయం తగ్గించడం, అదేవిధంగా ఉత్పాదకత పెంచడం ఎంత కీలకమో నాణ్యత కూడా అంతే కీలకం. మన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, నాణ్యం అంటే ఎలాంటి కలుషితం కాకుండా లేదా ఎలాంటి భారలోహాలు లేకుండా ఉత్తమమైన ఉత్పాదకత పెంపొందించుకునేందుకు మీరు ఏదైతే రూపొందించారో ఈ ఉత్తమ యాజమాన్య పద్ధతులు ఉపయోగపడతాయా? ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే చాలామంది రైతులు తెలుసో తెలియకో కెమికల్స్ అనేవి వాడతారు. ఈ కెమికల్స్ అనేవి యాంటీబయాటిక్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది, లైక్ నైట్రోఫ్యూరాన్స్ అని. సో ఈ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇప్పటికీ యూస్ చేస్తుంటే అది ఏదైతే ష్రింప్లో ఉంటుందో ష్రింప్ని హ్యూమన్ కన్జ్యూమ్ చేసినప్పుడు మన క్యాన్సర్స్ కానీ మ్యూటేషన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే వాటర్ సోర్స్ని మనం తీసుకుంటాం రొయ్యల సాగుకి, ఆ వాటర్ అనేది మనం ప్రధానంగా ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా రిజర్వాయర్ మెయింటైన్ చేయగలిగితే మనం చాలా వరకు ఈ ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పటికే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా వరకు జపాన్ కానీ యుఎస్ఏ కానీ దాన్ని రిజెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ కెమికల్స్ ఉండడం వల్ల కానీ, లేదంటే ఈ పర్టికులర్ బ్యాక్టీరియల్ కంటామినేషన్, మైక్రోబయాలజీ కానీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఉండడం వల్ల ఎక్కువగా రిజెక్ట్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మంచి యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. వంశీ పరిశోధనలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రొఫెసర్ సుమంత్ కుమార్ కుంద గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వంశీ పరిశోధనలో ఎలాంటి కష్టపడ్డాడు, అది వేటి మీద సాధించిన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ విద్యార్థి PhD పట్టా అందుకున్నారు. ఈ ఆక్వా కల్చర్ సంబంధించి ప్రధానంగా రొయ్యల ఉత్పాదకత మీద దృష్టి సారించారు. ఈ రొయ్యల ఉత్పాదకత, ఈ వాతావరణ మార్పులకు సంబంధించి అసలు ఏంటి విద్యార్థి దేని మీద దృష్టి పెట్టాడు, ఏమేమి పరిశోధన చేశాడు, ఆ వివరాలు. రైతులు ఏదైతే కోరుకుంటున్నారో, రైతులు ఏదైతే ఆరుగాలం కష్టపడితే వాళ్ళ ఉత్పాదక కోసం ప్రయత్నం చేస్తున్నారో దాన్ని దగ్గరుండి చూసి తన అనుభవాలని, తన చేసినటువంటి పరిశోధన ఫలితాన్ని క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలించి దాన్ని ఒక పరిశోధన పత్రం తయారు చేసి తన కష్టాన్ని జర్నల్స్లో కూడా పరిశోధన పత్రాల్లో కూడా పబ్లిష్ చేసి గవర్నమెంట్ మీడియాకి కానీ రైతులకు కానీ తెలియజేసే ఉద్దేశంతో తీసుకున్నందుకు నిజంగా అభినందనలు. ఈరోజు ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్స్లో భాగంగా అంటే పరిశోధన ప్రయోగశాలలో జరిగినటువంటి ఏదైతే యాజమాన్య పద్ధతులు ఉన్నాయో వాటిని, అంటే సైంటిఫిక్ ఫార్మింగ్ని వాటిని మనం క్షేత్రస్థాయిలో రైతులు దాన్ని అనుసరిస్తున్నారా లేదా అనే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఈ రైతుల సమస్యలు ఏమేమి ఎదుర్కొంటున్నారు, ఈరోజు వనామీ రైతులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒకటి, ఆరుగాలం దాన్ని పండించిన తర్వాత ఉత్పాదకత వ్యయం పెరగడంతో పాటు దానికి తగినంత గిట్టుబాటు ధర లభించకపోవడం అనేది చాలా ప్రధాన సమస్యగా ఉంది. అలాగే ఉత్పాదకత పెంచిన నాణ్యత
నాణ్యత లోపాలు అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఉంది. చివరిగా మీ పరిశోధనలకు పిహెచ్డి పట్టా అందుకున్నారు. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? మీ పరిశోధనలు ఇంకా ముందు కూడా కొనసాగనున్నారా? కొనసాగితే కనుక ఏ విభాగంలో వేటి మీద దృష్టి పెడుతున్నారు? ఈ ముందు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లోనే నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆక్వాకల్చర్ అనేది ఒక లీడింగ్ సెక్టర్. అదేవిధంగా ఇందులో మనం మంచిగా రీసెర్చ్ చేయడం వల్ల ఏదైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా అదర్ లైక్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేయడం వల్ల మనకు ఒక రెస్పాన్సిబుల్గా మనం దాన్ని క్లియర్ చేయగలుగుతాం. ఫ్యూచర్గా సైంటిస్ట్ అయినా లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ముందుకు వెళ్ళి ఒక రెస్పాన్సిబుల్గా మనం ప్రాపర్ కల్చర్ చేయగలిగితే మనకి సస్టైనబుల్ ప్రాక్టీసెస్గా ఫైనల్గా మనం కంక్లూడ్ చేయవచ్చు. లక్షలాది మంది రైతులకు అదేవిధంగా రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ఈ ఉత్తమ యాజమాన్య పద్ధతులను ఖచ్చితంగా అమలు చేయాలని, దానివల్ల మెరుగైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చని కూడా మన వంశీ చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.